ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా కిచెన్ కోసం అయితే కొన్ని కొత్త ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అయితే తీసుకున్నానండి. సో నేను తీసుకున్న కుక్వేర్ వచ్చేసి ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి తీసుకున్నాను ఎప్పట్లాగే. సో ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి నేను తీసుకున్న కొత్త ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అంతా అన్బాక్సింగ్ చేసి దాని కంప్లీట్ డీటెయిల్స్ అలాగే క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే ఈచ్ వన్ బై వన్ చెక్ చేసేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఉర్లీ అండి, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఉర్లీ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బిర్యానీ పాట్, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఉర్లీ అని మోడల్ నేమ్ మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఉర్లీ విత్ లిడ్ అనమాట. ఇది వచ్చేసి బిర్యానీ పాట్. దీని సైజ్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ అండి అండ్ కెపాసిటీ వచ్చేసి 4.6 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాం. జనవరి 16th నుండి రిపబ్లిక్ డే సేల్ అయితే రన్ అవుతుందండి. సో వీళ్ళు మనకి అప్ టు 50% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు త్రూ అవుట్ ద వెబ్సైట్. దాంతోపాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే నా కూపన్ కోడ్తో పొందొచ్చు. సో ఇది వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఉర్లీ అండి. ఇది బిర్యానీ పాట్ అనమాట. ఈ పర్టికులర్ ఉర్లీ మోడల్లో మనకి 3 సైజెస్ ఉన్నాయండి. ఫస్ట్ సైజ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండ్ ఇది వచ్చేసి 28 సెంటీమీటర్స్ అండ్ దీని తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి 32 సెంటీమీటర్స్ అనమాట. సో ఇందులో పెద్ద సైజు 32 సెంటీమీటర్స్ నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మీకు అన్బాక్సింగ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. అందులో ఇది సెకండ్ సైజ్ అనమాట, 28 సెంటీమీటర్స్. సో దీని కెపాసిటీ వచ్చేసి 4.6 లీటర్స్ అనమాట. ఇదేంటంటే 28 సెంటీమీటర్స్ వెడల్పు ఉంటుంది, బట్ దీని కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 4.6 లీటర్స్ ఏనండి. ఎందుకు అంటే దీని హైట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చూడొచ్చు, ఉర్లీ మోడల్ అనమాట. దీన్ని ఉర్లీ మోడల్ అంటారు. సో ఇదేంటంటే మనం చేపల పులుసు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. సో ఉర్లీ వచ్చేసి కంప్లీట్గా ఇలా ఉంటుందన్నమాట. ఫ్లాట్ బిర్యానీ పాట్ అనమాట. జనరల్గా బిర్యానీ పాట్స్ మనం ఏవి చూసినా కూడా కొంచెం ఇలా హైట్గా ఉండి సెంటీమీటర్స్ తక్కువగా ఉంటాయి, బట్ ఇదేంటంటే ఎక్కువ సెంటీమీటర్స్ ఉంది, 28 సెంటీమీటర్స్ ఉంది, బట్ దీని హైట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అందుకే దీని కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 4.6 లీటర్సే ఉందన్నమాట. అండ్ దీని హ్యాండిల్స్ వచ్చేసి ఇలా మనకి కర్వ్డ్గా ఉంటాయండి. సో మీకు ఆల్రెడీ దీనిలో పెద్ద సైజు జంబో సైజు ఉర్లీ మోడల్ చూపించాను కదండి, సిమిలర్ మోడల్, కాకపోతే ఏంటంటే ఇది చిన్న సైజు, అదొకటే డిఫరెన్స్. సో ఇందులో ఇంకా చిన్న సైజు కూడా ఉందని చెప్పాను కదండి, అది వచ్చేసి మనకి 24 సెంటీమీటర్స్ అనమాట. సో దీని హ్యాండిల్స్ వచ్చేసి రెగ్యులర్ హ్యాండిల్స్ లాగా కాకుండా కొంచెం ఇలా ముందు వైపు కర్వ్డ్గా బెండ్ అయి ఉంటాయన్నమాట. సో ఉర్లీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే. సో ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి చాలా బరువుగా ఉంటుందండి. సో ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏం లేదండి, మనకి ఇక్కడ లోపల వైపు వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఇలా బయట వైపు అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఓన్లీ ఈ 2 లేయర్స్ మధ్యలో మనకి అల్యూమినియం అనేది శాండ్విచ్ అయి ఉంటుంది. సో అల్యూమినియం అనేది మనకి ఎక్కడ ఫుడ్తో కాంటాక్ట్ అవ్వదు. సో అందుకోసమే ట్రైప్లై కుక్వేర్ ఏదైనా సరే చాలా హెల్దీ కుక్వేర్ అనమాట. అండ్ దీని బాటమ్ మనం చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందండి. సో దీన్ని మనము ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు కుకింగ్కి, లేదంటే గ్యాస్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఉర్లీ వచ్చేసి మనకి డిష్ వాషర్ సేఫ్ అనమాట. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, బరువుగా ఉంది లిడ్ కూడా. అండ్ హ్యాండిల్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇలా ఓపెన్ చేస్తే సో దీని హ్యాండిల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, లోపల వైపు ఇలా ఉంటుంది లిడ్ వచ్చేసి. సో లిడ్ కూడా చాలా బరువుగా ఉందండి. సో కంప్లీట్ ఉర్లీ వచ్చేసి ఇలా ఉందండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఉర్లీ నేను లాస్ట్ టైం చూపించిన 32 సెంటీమీటర్స్ పెద్ద సైజ్ కదండి. సో అందులో మీరు కొంచెం తక్కువ కెపాసిటీది కావాలి, ఇంట్లో మెంబర్స్ తక్కువగా ఉన్నారు, లేదంటే మనం కుకింగ్ చేసే క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉంటుంది బట్ సేమ్ మోడల్లో కావాలి అనుకుంటే ఇలా 28 సెంటీమీటర్స్ అనేది చాలా బాగుంటుందండి. దీనికంటే చిన్నది 24 సెంటీమీటర్స్ అని చెప్పాను కదండి, అది మరీ చిన్నదైపోతుంది అనమాట. సో 28 సెంటీమీటర్స్ అయితే హ్యాపీగా మనం ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నా సరే మంచిగా బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఈజీగా మనం ఇందులో 5 to 6 మెంబర్స్కి సరిపడా బిర్యానీ అయితే చేయొచ్చండి. చేపల పులుసు అయితే 1 kg కంటే ఎక్కువ కుక్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇందులో గులాబ్ జామున్స్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. అంటే సిరప్ చేసి గులాబ్ జామున్లు వేసినప్పుడు ఒకదానిపైన ఒకటి పడిపోకుండా మంచిగా వెడల్పాటి గిన్నె ఉంటే బాగుంటుందన్నమాట. కంప్లీట్గా మనకి ఉర్లీ వచ్చేసి ఇలా ఉందండి, సూపర్ మోడల్ అండి ఇదైతే. ఈ ఉర్లీ మోడల్ అయితే ఎప్పుడు కొన్నామన్నా కూడా తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటుంది. సో ఎవరైనా ఉర్లీ మోడల్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఇంకా ఈ స్టాక్ అయితే ఉందండి. ఇందులో సైజెస్ కూడా అన్ని సైజెస్ స్టాక్లో ఉన్నాయి.
సో మీరు ఎవరైనా ఈ ఉర్లీ కానివ్వండి లేదంటే ఇండస్ వ్యాలీ వెబ్సైట్ ఎలాంటి కుక్వేర్ పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా మీరు రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుంది. అప్ టు 50% డిస్కౌంట్ మీకు ఎలాగో వస్తుంది. దాంతో పాటు మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కావాలి అంటే నా కూపన్ కోడ్ వచ్చేసి NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ చెక్అవుట్ టైంలో యూస్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ఉర్లీ విత్ లిడ్ అండి. దీని కెపాసిటీ వచ్చేసి 4.6 లీటర్స్ అండ్ 28 సెంటీమీటర్స్ అనమాట. సూపర్ ఉందండి మోడల్ అయితే. ఈ మోడల్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అండి. ఇది కూడా బిర్యానీ పాటే, కాకపోతే హండీ బిర్యానీ పాట్ అనమాట. హండీ లాగా ఉంటుంది. దీన్ని మనం రైస్ హండీ అంటాం, బిర్యానీ హండీ అంటాం. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది వచ్చేసి బిర్యానీ హండీ అండి. చాలా బాగుంది కదా ఈ మోడల్. ఇందులో కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 5 సైజెస్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి 18 సెంటీమీటర్స్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి 18 సెంటీమీటర్స్ అండ్ కెపాసిటీ వచ్చేసి 2.5 లీటర్స్ కెపాసిటీ అనమాట. బుల్లి బిర్యానీ పాట్ అనమాట. సో ఒక 2 మెంబర్స్కి బిర్యానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే ఇది చాలా బాగా సూట్ అవుతుందండి. దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. బరువుగా ఉందండి దీని లిడ్ కూడా. చాలా బాగుంది క్వాలిటీ అయితే. స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ బాగుంటుందండి. సో ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో స్టీల్ క్వాలిటీ చాలా బాగుంటుందన్నమాట. ఏ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అయినా కూడా క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు అండ్ ప్రైజెస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట. సో మీరు వేరే బ్రాండెడ్వి కంపేర్ చేసుకుంటే వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. సో బిర్యానీ హండీ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో లోపల వైపు అంతా ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఈ షేప్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఒక హండీ మోడల్లో వస్తుందన్నమాట. అండ్ దీని హ్యాండిల్స్ వచ్చేసి మనకి ఇలా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వస్తాయన్నమాట. సో దీని హ్యాండిల్స్ కూడా మీరు చూసినట్లయితే ఇలా కొంచెం లోపల వైపు కర్వ్డ్గా ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. రెగ్యులర్ హ్యాండిల్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందండి. సో దీన్ని మనము ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు కుకింగ్కి, అలాగే గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు. అండ్ ఈ బిర్యానీ హండీ వచ్చేసి మనకి డిష్ వాషర్ సేఫ్ అనమాట. సో ఇది మనకి రెగ్యులర్గా కర్రీస్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. అంటే ఇగురు కర్రీ కానివ్వండి, లేదంటే ఏదైనా పులుసు పెట్టి చేసే కర్రీస్ కూడా బాగుంటుంది. లేదు అంటే ఏదైనా మనకి ప్రసాదాలు చేయాలనుకోండి, స్వీట్ పొంగల్ లేదంటే పాయసం అట్లాంటివి చేయడానికి అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఓన్లీ బిర్యానీస్ కనే కాకుండా ఇలా మనం దీన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇది బిర్యానీస్ కోసమనే కాకుండా రెగ్యులర్గా మనము రైస్ కుక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. దీని లిడ్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్లోనే వస్తుందండి. ఇంతకుముందు నా దగ్గర ఒకటి హండీ మోడల్లో బిర్యానీ పాట్ ఉందండి. బట్ దాని లిడ్ ఏంటంటే మనకి గ్లాస్ లిడ్ వస్తుంది అనమాట. అన్బ్రేకబుల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ లిడ్ వస్తుంది. ఆ మోడల్ కూడా బాగుంది. అండ్ ఈ మోడల్ కూడా ఈ మధ్య వచ్చిందనమాట. అంటే ఉంటుంది బట్ స్టాక్ ఏంటంటే వెబ్సైట్లో ఇలా వచ్చినట్టు అయిపోతూ ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుండి ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ అసలు వెబ్సైట్లో స్టాకే ఉండట్లేదండి. మేజర్గా వచ్చేసి మనకి ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో బిర్యానీ పాట్స్ ఏవైనా సరే చాలా ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటాయండి. సో అందుకోసమే ఎప్పుడు మంచిగా నచ్చినవి కనిపిస్తే అప్పటికప్పుడు ఆర్డర్ చేసి పెట్టుకోవడం బెస్ట్ అనమాట. రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుంది కాబట్టి అండి. సో అప్ టు 50% డిస్కౌంట్ అయితే త్రూ అవుట్ ద వెబ్సైట్ ఉంటుందండి. సో మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఏ కుక్వేర్ పర్చేస్ చేయాలనుకున్నా, అది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవనివ్వండి, ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవనివ్వండి, క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అవనివ్వండి, స్టీల్ బాటిల్స్ అవనివ్వండి, అలాగే వుడెన్ యూటెన్సిల్స్ అవనివ్వండి, మీరు ఏది పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా చెక్అవుట్ టైంలో నా కూపన్ కోడ్ NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని యూజ్ చేసి ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేయకుండా తప్పకుండా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ పాన్ అయితే ఆర్డర్ చేశానండి. సో ఇది వచ్చేసి మనకి ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ పాన్ అండి. ఇది ట్రైప్లై కాదు. ట్రై స్టీల్ కుక్వేర్ కి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కి డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనుకోండి, కంప్లీట్ కుక్వేర్ వచ్చేసి మనకి 3 లేయర్స్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ట్రై స్టీల్ అన్నామంటే కంప్లీట్ కుక్వేర్ అంతా ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటుందండి. ఓన్లీ మనకి బాటమ్ ఏదైతే శాండ్విచ్ అయి ఉంటుందో ఈ బాటమ్ మటుకే 3 లేయర్స్ ఉంటాయన్నమాట. ట్రై స్టీల్ అని అందుకే అంటారనమాట. సో బాటమ్ ఒకటే మనకి 3 లేయర్స్ ఉంటుందన్నమాట. మిగతా కంప్లీట్ కుక్వేర్ వచ్చేసి నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి సాస్ పాన్ అండి. ఇందులో మనకి 2 సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 1.4 లీటర్స్ కెపాసిటీ అండ్ ఇంకొక చిన్న సైజ్ వచ్చేసి 1 లీటర్ కెపాసిటీ ఉందన్నమాట. సో నాకైతే పెద్దదే కావాలని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నాను.
అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, సిలికాన్ హ్యాండిల్ ఉంటుందన్నమాట. సో మనం హోల్డ్ చేసినప్పుడు హీట్ తగలకుండా ఉంటుంది. అండ్ లోపల వైపు వచ్చేసి లిడ్ ఇలా ఉంటుందండి. అండ్ సాస్ ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. క్వాలిటీ అయితే ఇది ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ అయినా కూడా మనకి స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో బాటమ్ ఏంటంటే మనకి శాండ్విచ్ బాటమ్ వస్తుందండి. సో ఇలా మనకి అతుకులాగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కుక్వేర్ పర్చేస్ చేసేటప్పుడు మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఇది ట్రైప్లే కుక్వేరా లేదంటే ట్రై స్టీల్ కుక్వేరా అనేది కన్ఫ్యూజన్ ఉంటే ఒకటే సింపుల్ అనమాట. బాటమ్ వచ్చేసి ఇలా అతుకులాగా ఉంది అనుకోండి, అది ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. అదే కంప్లీట్గా బాడీ అంతా లావుగా ట్రైప్లై లేయర్తో ఉందనుకోండి, అది ట్రైప్లై కుక్వేర్ అనమాట. సో అదొకటే డిఫరెన్స్, మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, బాటమ్ అనేది మనకి ఇక్కడ శాండ్విచ్ అయి ఉందన్నమాట, ఒక అతుకులాగా ఉంది. ఓకే, సో బాటమ్ వచ్చేసి మనకి ఇది ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందండి. సో మనం దీన్ని బోత్ గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి డిష్ వాషర్ సేఫ్ అనమాట. సో జనరల్గా సాస్ ప్యాన్లో ఏంటంటే మనకి హ్యాండిల్స్ అనేవి హీట్ ఎక్కవండి. బట్ వీళ్ళు ఏంటంటే సాస్ ప్యాన్ అయినా సరే హ్యాండిల్స్ అనేవి మనకి సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారు. సో ఇంకా ప్రాబ్లమే లేదనమాట. వీటిని కూల్ టచ్ హ్యాండిల్స్ అంటారనమాట. సో మనము అంటే కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా బేర్ హ్యాండ్స్తో పట్టుకోవచ్చు అనమాట. సో సూపర్ ఉందండి. నేనైతే రెగ్యులర్గా ఇలాంటి సాస్ ప్యాన్ అయితే ఓన్లీ పాలు కాగబెట్టుకోవడానికి యూజ్ చేస్తుంటాను. సో ఇందులో మిల్క్ కాగబెట్టుకోవచ్చు, లేదంటే సూప్స్ చేసుకోవచ్చు. ఒక 4 to 5 మెంబర్స్కి సరిపడా టీ, కాఫీ కూడా ఇందులో ప్రిపేర్ చేయొచ్చు అనమాట. చాలా బాగుందండి. ఈ సాస్ ప్యాన్ వచ్చేసి ఇందులో 2 సైజెస్ ఉన్నాయని చెప్పాను కదండి. ఇది వచ్చి పెద్ద సైజ్ అనమాట, 1.4 లీటర్ కెపాసిటీ. దీనికంటే చిన్న సైజ్ వచ్చేసి 1 లీటర్ అనమాట. సో మీకు చిన్న సైజ్ కావాలి అంటే ఆ చిన్నది 1 లీటర్ కెపాసిటీది అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ ప్యాన్ అనమాట. మనకి విత్ లిడ్ వస్తుంది కాబట్టి సో చాలా బాగుంటుంది. మనం ప్రతి కుక్వేర్కి ఇండస్ వ్యాలీలో ఏంటంటే విత్ లిడ్ వస్తుందండి. చూసారు కదండి, ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి నేను ఆర్డర్ చేసిన ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కలెక్షన్. సో నాకైతే ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చిందండి. నాకు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఉర్లీ మోడల్ అనేది చాలా ఫేవరెట్ అనమాట. సో వెడల్పాటి బిర్యానీ పాట్ కాబట్టి ఏదైనా సరే మల్టీపర్పస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. స్పెషల్గా చేపల పులుసు చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ బిర్యానీ హండీ వచ్చేసి మనము 2 మెంబర్స్కి సరిపడా బిర్యానీ అవ్వనివ్వండి, లేదంటే రైస్ కుక్ చేసుకోవడానికి అవ్వనివ్వండి, లేదంటే ఏదైనా మనం దేవుడికి ప్రసాదాలు చేసి పెట్టుకోవడానికి, కట్టె పొంగలి, స్వీట్ పొంగల్, తర్వాత పాయసం అట్లాంటివి చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈ సాస్ ప్యాన్ వచ్చేసి మిల్క్ కాగబెట్టుకోవడానికి బాగుంటుంది, లేదంటే టీ, కాఫీస్ ఆర్ ఎనీ సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో నాకైతే ఈ కంప్లీట్ కలెక్షన్ అయితే చాలా చాలా నచ్చిందండి. సో ఈ కంప్లీట్ కుక్వేర్ కలెక్షన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుందని చెప్పాను కదండి. అప్ టు 50% డిస్కౌంట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ కుక్వేర్ పైన ఉందన్నమాట. దాంతోపాటు మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కావాలి అంటే తప్పకుండా నా కూపన్ కోడ్ని యూజ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నా కూపన్ కోడ్ వచ్చేసి NIVE12 అనమాట. NIVE12 అనే కూపన్ కోడ్ని చెక్అవుట్ టైంలో యూజ్ చేస్తే కనుక ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు అనమాట. సో ఇదంటే ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.